చిన్న మస్తా దేవత ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆమె చిన్న మస్తా అంటే తన మస్తిష్కాన్ని చిన్నం చేసుకునింది. స్వయంగా తన ఖండితం చేసుకొని విచ్ఛిన్నం అంటాం కదా, అలా చిన్నం చేసుకుంది ఏంది తన మస్తిష్కాన్ని. అందుకు ఆమె చిన్న మస్తా దేవతగా పేరు వచ్చిందనమాట. చిన్న మస్తా దేవతకు ఇంకొక పేరు కూడా ఉంది, వజ్రవైరోచని. వజ్రవైరోచని అని కూడా పిలుస్తారు. ఈమె ఇంద్రాణి శక్తి ఈమె. అంటే సాక్షాత్తు ఇంద్రుడికి వజ్రాయుధం ఉంటుంది కదండి, ఆ వజ్రాయుధం ఎక్కడి నుంచి వచ్చింది ఇంద్రుడికి? దదీచి మహర్షి యొక్క వెన్నెముక నుంచి వచ్చింది. ఆ దదీచి మహర్షి చిన్న మస్తాదేవి ఉపాసకుడు. అక్కడి నుంచి ఈమెకు ఇంద్రాక్షి అని కూడా పిలుస్తారు, ఈమెను ఇంద్రాణి అని కూడా పిలుస్తారు అన్నమాట. అంటే ఈమె ఒక అత్యంత పవర్ఫుల్ మెరుపు శక్తి ఈమె. ఇప్పుడు మనం దశమహావిద్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి రూపంగా చెప్పుకుంటున్నాం. కాళీని కాలస్వరూపంగా, భువనేశ్వరిని స్థితి స్వరూపంగా ఎలా చెప్పుకుంటున్నామో, ఈమె మెరుపు శక్తి. వజ్రాయుధం వేస్తే ఏమైతే పెద్ద మెరుపులు ఎలా వస్తాయో, ఆ మెరుపులన్నీ కలగలిపిన శక్తే ఈ చిన్న మస్తా దేవత. ఈ చిన్న మస్తా దేవత రాహుగ్రహానికి అధిష్టాన దేవత. రాహుగ్రహ దోషాలు ఎవరున్నా మొహమాటం లేకుండా చిన్న మస్తా దేవతను కొలవచ్చు. ఈమె తన తలను తానే ఖండించుకొని ఒంటి కాలి మీద నిలబడి ఎడమ కాలిని తన యోనిని కప్పివేస్తూ ఇలా సైడ్కి నిలబడిన ముద్రలో ఉంటుంది ఎప్పుడు. ఈ ముద్రా స్వరూపాన్నే కొలవాలి. ఇంకా రకరకాల స్వరూపాల్లో ఉంటుంది ఆమె. ఈ ముద్రా స్వరూపాన్ని ఎక్కువగా కొలవాలి. పక్కన శాకిని, వర్ణిని అనే ఇద్దరు ఈమె చెలికత్తె దేవత ఉంటారనమాట. జయ విజయుల్లాగా శాకిని, వర్ణిని అని కూడా అంటారు. వీళ్ళని సాత్వికంగా కూడా జయ ఔర్ విజయ అని కూడా అంటారు అనమాట. సో ఈమె ఖండితం చేసుకున్నప్పుడు 3 రక్తధారలు వస్తాయి. ఒకటి ఆమెనే తాగుతా ఉంటుంది, ఒకటి శాకిని, ఒకటి వర్ణిని తాగుతా ఉంటుంది. కింద రతి మన్మధులు ఉంటారు, విపరీత రతి ముద్రలో ఉంటారు. వాట్ ఈస్ దిస్ విపరీత రతి ముద్ర అంటే, పురుషుడు కింద ఉండి స్త్రీ పైన ఉంటే దాన్ని విపరీత రతి అంటారు అనమాట. అదే స్త్రీ కింద ఉండి పైన ఉంటే అది మామూలు సాధారణ రతి ప్రక్రియ. కానీ పురుషుడి కింద ఉండి స్త్రీ పైన ఉండి విపరీత రతి ముద్రలో ఉన్న రతి మన్మధుల మీద ఈమె ఒంటి కాలితో నిలబడి ఉంటుంది. కొన్ని డిపిక్షన్స్ లో మనకు ఆ రతి మన్మధులు ఒక పద్మంలో ఉన్నట్టు చూపిస్తారు. ఇది అంతా ఎందుకు అంటే, కామాన్ని ఒడిసి పట్టు అని మనకు అమ్మవారు చెబుతోంది.